హాయ్ అండి. ఈరోజు మనం మెర్సరైజ్డ్ కాటన్ చీరలండి, బెంగాల్ కాటన్ శారీస్. మెర్సరైజ్డ్ కాటన్ అంటే మనకు ఈ క్లాత్ను ఈ దారాలు ట్రీట్మెంట్ చేస్తారండి. కొంచెం మనకు స్టార్చ్ అది అవసరం లేకుండా ఉండేలాగా ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. అలా చేస్తే మనకు మెయింటెనెన్స్ ఫ్రీ, ప్లస్ స్టార్చ్ చేసుకోవడం అది ఏం అవసరం లేదు. మనకు కాటన్ శారీస్ సో చాలా బాగున్నాయి, లైట్ వెయిట్లో ఉన్నాయి, అన్నీ హ్యాండ్ వీవింగ్లో ఉన్నాయండి చీరలు. చూద్దాం ఏమేమున్నాయి. చూసే ముందు మన దగ్గర టవల్స్ ఉన్నాయండి, హ్యాండ్లూమ్ టవల్స్ 250 అండ్ 350 రేంజ్లో ఉన్నాయి. మీకు ఏమైనా అవసరం అనుకుంటే మాకు మెసేజ్ చేయండి, సరేనా? సో చూద్దాం ఏమేమున్నాయి. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి, ఎల్లోకి ఇలా సెల్ఫ్లో స్ట్రైప్స్, వైట్లో స్ట్రైప్స్ వచ్చినాయండి. ఇలా బూటా వచ్చింది, పింక్ అండ్ ఎల్లోతో బూటా వచ్చింది. అండ్ ఇది బార్డర్, ఇది వీవింగ్ బార్డర్ వచ్చింది. ఇక్కడ మనకు థిక్ బార్డర్ వచ్చేసి మళ్ళీ ఇలా కోట కొమ్మల్లాగా మంచి డిజైన్ వీవింగ్లో ఉంది. చీరంతా ఇలా బూటా ఉందండి. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ సేమ్ డిస్టెన్స్లో బూటా ఉంది. మనకి ఇవి స్టార్ట్ చేసుకునే అవసరం లేదు, అండ్ జస్ట్ వాష్ చేసి ఐరన్ చేపించేసి కట్టేసుకుంటే సరిపోతుంది. బయటికి యూఎస్కి అలా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే వాళ్ళకి, ఎక్కువ కాటన్ శారీస్ అలవాటు ఉన్న వాళ్ళకైతే బెస్ట్ అండి. ఇంకా సో ఎందుకంటే స్టార్చ్ పెట్టుకునే పని లేదు, ఈజీగా డ్రై అయిపోతాయి, ఈజీ మెయింటెనెన్స్. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్, మనకి బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ కలర్లో బ్లౌజ్ అండ్ ఇలా బార్డర్ వచ్చింది స్లీవ్స్కి. చాలా బాగుంది కదా కలర్, చాలా అంటే చాలా బాగుందండి. ఇవన్నీ కూడా ఈ శారీ వచ్చేసి 2550 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇప్పుడు ఈ శారీస్ చూద్దాము. ఈ చీరలన్నీ కూడా సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయండి, కలర్ మాత్రమే డిఫరెంట్, వీవింగ్ అంతా సేమ్ ఉంది. ఒకసారి చెక్ చేయండి, ఇలా ఉంది వీవింగ్ అంతా. శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ బార్డర్ ఇలా ఉంది, సేమ్ బార్డర్, సేమ్ స్ట్రైప్స్ ఉంటాయి. అండ్ శారీ హైట్ వచ్చేసి 6 మీటర్స్ ఉందండి. అండ్ శారీ లెంత్ వచ్చేసి 6 మీటర్స్ 5 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ అలా ఉంది. సో మనకు బ్లౌజ్ వచ్చేసి చీర అంతా సేమ్ డిజైన్ ఉంది. ఒకసారి మొత్తం చూద్దాము. ఇది పళ్ళు, ఇది పళ్ళు. చీర మొత్తం ఎండింగ్ వరకు సేమ్ డిజైన్లో ఉంది. సో మనం ఒకవేళ చీర కంటిన్యూ చేసుకున్నా ఇలాగే సేమ్ చీర కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ బ్లౌజ్ తీసుకోవాలనుకుంటే మాత్రం మనం ఇన్సైడ్ ఒక 1/2 మీటర్ అలా లైనింగ్ వేసుకోవాల్సి వస్తుంది. 6 మీటర్స్ 5 సెంటీమీటర్స్ 6 మీటర్స్ 10 సెంటీమీటర్స్ అలా ఉంది చీర మొత్తం. చీర బ్లౌజ్ అంతా కలిపి 6 మీటర్స్ 5 సెంటీమీటర్స్ నుంచి 6 మీటర్స్ 10 సెంటీమీటర్స్ వరకు ఉంది. హ్యాండ్లూమ్ చీరల్లో ఏమవుతుందంటే ఈ థ్రెడ్స్ పొడవు కూడా వాళ్ళు కౌంట్ చేసుకుంటారండి. ఇది కూడా 10 సెంటీమీటర్స్, ఆల్మోస్ట్ 10-15 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది కూడా వాళ్ళు కౌంట్ చేస్తారు, అందుకని మనకు ఫ్యాబ్రిక్ తక్కువ ఉంటుంది. మనం ఒకవేళ బ్లౌజ్ ఇందులోంచి తీసుకుంటే ఒక 1/2 మీటర్ అలా లోపలికి లైనింగ్ జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది. చీరలు అన్నీ కూడా సేమ్ డిజైన్లో ఉన్నాయండి. బాగుంది కదా చీర, మంచి పింక్కి ఇలా బ్రౌన్ షేడ్లో బార్డర్ వచ్చింది పట్టీలాగా, అండ్ బ్లాక్ అండ్ బ్రౌన్తో ఇలా లైట్ బేజ్ కలర్తో బార్డర్ వచ్చిందండి. ఈ శారీస్ వచ్చేసి 2450 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ ఆరెంజ్ కలర్, బాగుంది కదా చీర. ఇది పళ్ళులన్నీ ఇంకా సేమ్ కలర్లో బ్లాక్ షేడ్లోనే ఉంటాయి. చీర కలర్ ఎంత బాగుంది కదా, లైట్ ఆరెంజ్కి బ్రౌన్ కలర్ బార్డర్. అన్నీ కూడా హ్యాండ్ వాష్ అండి, అండ్ మిషన్ వాష్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, చేసేసుకోవచ్చు. లైట్ డెలికేట్ వాష్ పెట్టేసుకొని. ఇది బాగుంది కదా, పింక్కి ఆనియన్ పింక్లో డార్క్ షేడ్, చాలా బాగున్నాయండి చీరలు. మంచి లైట్ వెయిట్ శారీస్. పీచ్ కలర్ ఎంత బాగున్నాయండి, ప్రతి చీర కలర్ కూడా దేనికి అది చాలా బాగున్నాయి చీరలు. అండ్ మనకు లైట్ వెయిట్, ఏ బ్లౌజ్ అయినా మనకు ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకున్నా కూడా సెట్ అయిపోతాయండి. టర్కాయిష్ బ్లూ కలర్, చాలా బాగున్నాయి కదా. ఈ మధ్యలో ఇలా సన్నగా హారిజాంటల్ అడ్డంగా చిన్న చిన్న స్ట్రైప్స్ వచ్చేసి సన్నగా, ఇది బార్డర్ మంచి లైట్ బ్లూ కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ బార్డర్. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. దీనికి పళ్ళు వచ్చేసి
ఎల్లో కలర్లో ఉంది. మనకు బార్డర్ ఎల్లో కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ ఇది పళ్ళు ఇలా ఉంది. మంచి కలర్ కదా, పీచ్ కలర్, పీచ్కి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఈ శారీస్ నేను 2 times ఎగ్జిబిషన్స్ పెట్టాను. మీకు మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ కూడా తెలుసు. ఆ ఎగ్జిబిషన్స్లో మంచి రెస్పాన్స్ ఉందండి, చాలా నచ్చి తీసుకున్నారు అందరూ. మంచి బ్రౌన్కి ఆరెంజ్ కలర్ బార్డర్ అండి, కాకి బ్రౌన్కి ఆరెంజ్ బార్డర్, ఎంత బాగుంది కదా. ఎల్లోకి ఆరెంజ్, చాలా బాగున్నాయండి చీరలు. కలర్స్ అన్నీ బాగున్నాయి అండ్ డిఫరెంట్గా ఉన్నాయి చీరలు కూడా కదా. పింక్కి ఇలా బ్లూ కలర్, ఎల్లోకి పింక్ బార్డర్ అండి, ఎంత బాగుంది చీర. పళ్ళు ఇది వచ్చింది పర్పుల్ కలర్ అండ్ దీనికి కూడా గ్రీన్ పళ్ళు వచ్చిందండి. ఫస్ట్లో అన్ని బ్లాక్ పళ్ళు చూసినాం కదా, మనకు బార్డర్ పళ్ళు వచ్చింది దీనికి. దీనికి కూడా ఆరెంజ్ పళ్ళు, అది రెడ్ పళ్ళు, ఆరెంజ్ కాదు, ఇలా వచ్చింది పళ్ళు. మంచి బ్లూ కలర్ అండి, పౌడర్ బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ అండ్ పళ్ళు, పింక్ పళ్ళు. లైట్ పింక్ అండి, లైట్ అంటే లైట్ పింక్, దానికి పింక్ కలర్ బార్డర్. పళ్ళు పింక్ పళ్ళు, బాగుంది కదా. ఇది సేమ్ కలర్, చీర కలర్ సేమ్, బార్డర్లో కొంచెం డిఫరెన్స్ ఉందండి. ఇది పింకిష్ ఉంది, ఇది కొంచెం మజంతా పింక్ లాగా ఉంది, అది కొంచెమే డిఫరెన్స్, ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్ చీర. మంచి లైట్ షేడ్స్ కదా, పేస్టల్ షేడ్స్లో చాలా బాగుంది చీర. పళ్ళు కాకి బ్రౌన్ అండ్ పింక్, మంచి కాంబినేషన్. పళ్ళు ఎల్లో అండ్ ఆరెంజ్, రస్టిష్ కలర్ ఉందండి, ఆరెంజ్ కూడా ఆరెంజ్ కాదు, డార్క్ కలర్, చాలా బాగుంది చీర. పళ్ళు ఇవ్వండి, మనం చూసిన బెంగాల్ కాటన్ శారీస్ మెర్సరైజ్డ్లో ఉన్నాయండి, చాలా బాగున్నాయి చీరలు. మీకు నచ్చిన చీరలు మాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి, డీటెయిల్స్ ఇస్తాము. అండ్ వీఆర్ లొకేటెడ్ ఎట్ హైదరాబాద్ పంజాగుట్ట. స్టోర్ వచ్చేసి అమీర్పేట్ నుంచి పంజాగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088, అక్కడ పక్కన అగర్వాల్ ఐ హాస్పిటల్ ఉందండి. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. టాప్ అండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుంది. అది దాటంగానే వసుంధర అపార్ట్మెంట్స్ వస్తాయి. అక్కడ నుంచి 3rd హౌస్ దగ్గర మీకు రైట్ సైడ్లో ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. ఆ బోర్డు ఉన్న ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజాగుట్ట అని పెడితే కరెక్ట్గా చూపించేస్తుంది. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.